డెమో వీడియో అయితే చూసారు కదా! సో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి బర్త్‌డే వీడియో చాలా ట్రెండింగ్‌లో అయితే ఉంది. సో, ఎలైట్ మోషన్ యాప్‌లో ఈ బర్త్‌డే వీడియోని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంతవరకు సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో, కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో, జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఫోన్‌లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్‌లోకైతే వచ్చేసుకోవాలి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్‌లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. సో, నేనిచ్చిన ఫుల్ ప్రాజెక్ట్‌నైతే మీ అలర్ట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్‌నైతే ఓపెన్ చేసుకోండి. అండ్ మనకి ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటది. సో, ప్రాజెక్ట్‌లో నేను సాంగ్ గూడా యాడ్ చేసి ఇచ్చాను. సో, మొత్తం మెటీరియల్స్ అయితే ప్రాజెక్ట్‌లోనే ఉంటది సగానికి సగం. అండ్ ఇప్పుడైతే ఎడిటింగ్ చేసే ముందు కెమెరా అనే ఆప్షన్ అయితే ఆఫ్‌లో ఉంటది. సో, దాన్నైతే ఆన్‌లో చేసుకోండి ఈ విధంగా. సో, ఆన్ పెట్టుకున్న తర్వాతకి సో, దీన్నైతే క్లోజ్ చేసుకోవాలి మళ్ళీ. అండ్ ఇప్పుడు నేను కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడి నుంచి అయితే నేను టెలిగ్రామ్ ఛానల్‌లో ఒక బ్యాక్‌గ్రౌండ్ ఫోటోనైతే పోస్ట్ చేస్తాను. సో, నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఫోటోనైతే డౌన్‌లోడ్ చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఈ బ్యాక్‌గ్రౌండ్ ఫోటోని. సో, ఈ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాతకి లాంగ్ ప్రెస్ చేసుకొని సో, సాంగ్ పై వరకు అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవాలి మనకి ఈ విధంగా. సో, పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడైతే ఎండింగ్ పాయింట్ వరకు అయితే వచ్చేసుకోండి. అండ్ ఇందాక యాడ్ చేసుకున్న బ్యాక్‌గ్రౌండ్ ఫోటోనైతే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా అయితే ఎక్స్‌టెండ్ అయితే చేసుకోవాలి సాంగ్ ఎండింగ్ పాయింట్ వరకు. సో, ఎక్స్‌టెండ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇదే బ్యాక్‌గ్రౌండ్ ఫోటోనైతే క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఆప్షన్‌లోకి అయితే వచ్చేసుకోవాలి. యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. అండ్ ఇప్పుడు పైన సెర్చ్ బార్‌లో టైల్స్ అనే ఎఫెక్ట్‌నైతే సెర్చ్ చేసుకోండి. ఆల్రెడీ నేను సెర్చ్ చేసిన. సో, ఇక్కడ టైల్స్ ఆప్షన్ అయితే ఉంది. సో, దాన్నైతే యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిర్రర్ ఆప్షన్ అయితే ఆఫ్‌లో ఉంటుంది. సో, దాన్నైతే ఆన్ పెట్టుకోండి. సో, ఆన్ చేసుకున్న తర్వాత మనకి టైల్స్ ఈ విధంగా అయితే మిర్రర్ అయితే వస్తా ఉంటది. సో, మళ్ళీ దీన్ని క్లోజ్ చేసుకోవాలి. సో, క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్‌లో మూవ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ ఆప్షన్ ఉంది కదా! సో, దాన్నైతే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కింద థర్డ్ వన్ ఆప్షన్‌లోకి వచ్చేసుకోండి జూమ్ ఆప్షన్‌లోకి. సో, ఇప్పుడు ఈ టైల్స్ కనబడకుండా ఈ విధంగా అయితే జూమ్ అయితే చేసుకోవాలి. సో, మనకి బ్లాక్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా! సో, అవి కనబడకుండా మొత్తం గ్రీన్ కలరే కనబడాలి కాబట్టి సో, ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. సో, మీకు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అయితే జూమ్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే దీన్నైతే క్లోజ్ చేసుకోండి. సో, క్లోజ్ చేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ దగ్గర స్టార్టింగ్‌లోకైతే వచ్చేసుకోవాలి. సో, స్టార్టింగ్‌లో వచ్చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు టెక్స్ట్ ఈ నేమ్ ఉంది కదా! సో, టెక్స్ట్ నేమ్ సో, వాటికైతే కలర్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. సో, చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు హ్యాపీ బర్త్‌డే ఉంది విష్ ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇంకొక ఫోటోని కూడా పోస్ట్ చేస్తాను. సో, అది కలర్‌లో అయితే ఉంటది. సో, దాన్నైతే యాడ్ చేసుకోవాలి. సో, నేనిచ్చిన టెలిగ్రామ్ ఛానెల్ ఫోటోని సో, ఈ ఫోటోని డౌన్‌లోడ్ చేసుకోండి. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాతకి సో, ప్లస్ ఐకాన్‌ని క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో, మనకి ఈ విధంగా అయితే టెక్స్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ చూడండి ఒక్కసారి. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక నేమ్ అయితే ఉంది కదా! సో, అమ్ములు అనే నేము. సో, దాన్ని రిమూవ్ చేసుకొని మీరు ఎవరి నేమ్ ఇక్కడ అనుష అనే నేమ్ ఉంది. సో, మీరు ఈ నేమ్‌ని రిమూవ్ చేసుకొని మీరు ఎవరి నేమ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళదొక నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, పైన ఉన్న నేమ్ లేయర్‌నైతే క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ అనుష అనే నేమ్ ఉంది కదా! సో, దాన్నైతే నేను రిమూవ్ చేస్తున్నాను. సో, రిమూవ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడైతే అమ్ములు అనే నేమ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, మీరు ఎవరి బర్త్‌డే మీద క్రియేట్ చేస్తున్నారో సో, వాళ్ళదొక నేమ్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో, యాడ్ చేసుకున్న తర్వాతకి ప్లస్ ఐకాన్ అయితే పైన రెడ్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా అదే ఫోటోనైతే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్‌లో హ్యాపీ బర్త్‌డేకి ఇచ్చిన ఫోటోనైతే యాడ్ చేస్తున్నాను. సో, ఇక్కడ మళ్ళీ చూసుకోండి జాగ్రత్తగా చూడండి. సో, కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, నేను ఈ ఈ ఫో ఈ యొక్క కలర్ ఫోటోనైతే నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. సో, అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకునే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో, చూసుకుంటే మనకి ఈ విధంగా గోల్డ్ కలర్ పోయి మనకు టెక్స్ట్ అయితే డిఫరెంట్ కలర్‌లో అయితే ఉంటది. ఇక్కడ డిఫరెంట్ కలర్స్‌లో అయితే వస్తా ఉంటది టెక్స్ట్ అనేది. సో, చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే అయిపోయింది ఎడిటింగ్. సో, ఎడిటింగ్ అయిపోయిన తర్వాతకి అండ్ ఇక్కడ ఈ లేయర్ ఉంది కదా! సో, గ్రీన్ కలర్ లేయర్ పైన ఇంకొక లేయర్ ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోవాలి. సో, క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్‌లోకి అయితే వచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫేడ్ ఇన్, అవుట్ ఉంది కదా! సో, ఆ ఎఫెక్ట్‌ని క్లిక్ చేసుకొని 3 డాట్స్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. సో, కాపీ చేసుకున్న తర్వాతకి సో, దీన్నైతే క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఇందాక మనం యాడ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ కలర్ లేయర్ ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఆప్షన్‌లోకి వెళ్ళిపోవాలి. సో, మళ్ళీ ఇక్కడ కాపీ చేసుకున్న ఫీడ్ ఇన్, అవుట్ ఎఫెక్ట్‌ని అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోవాలి. సో, మనకి ఈ విధంగా అయితే మొత్తానికైతే క్లోజ్ అవుతూ ఉంటది. సో, ఈ విధంగా ఎడిటింగ్ చేసుకొని స్టార్టింగ్ వచ్చేసుకోవాలి. సో, స్టార్టింగ్ వచ్చిన తర్వాతకి
ఇక్కడ ఫేడ్ ఇన్ అవుట్ అయితే డిలీట్ చేసుకోండి. సో ఫేడ్ ఇన్ అవుట్ అనేది ఇక్కడ డిలీట్ చేసుకోవాలి. సో డిలీట్ చేసుకున్న తర్వాతకి మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాతకి ఇప్పుడైతే స్టార్టింగ్ వచ్చేసుకోండి. అండ్ పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటుంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికైతే ట్రై చేయండి.